ఇక అంతటా ఏఐ విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు, అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని మార్చేయనున్న ఆ కృత్రిమ మేధ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రోడ్డు ప్రమాదాలకు నివారణకు ఏఐ ఆర్డర్ సిస్టమ్, సర్జరీ ఏఐ టెక్నాలజీ వాడుతున్న హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్, పలు శాఖలు ఏఐతో అనుసంధానం చెందుకు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాట్లు. ఇక ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం అంటున్న నిపుణులు, లాభాలు నష్టాలపై చర్చేందుకు నేటి నుంచి హైదరాబాద్లో సదస్సు అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం ఏఐకి సంబంధించింది. ఇక యాక్సిడెంట్ నివారణకు ఆర్టీసీలో ఏఐ, రోడ్డు ప్రమాదాలకు నివారించేందుకు ఏఐని పలు దేశాల్లో వాడుతున్నారు. ఇందులో భాగంగా అడాస్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ ఏఐ సిస్టంతో అనుసంధిస్తున్నారు. మన దేశంలో పైలట్ ప్రాజెక్టుగా నాగపూర్ ప్రారంభించారు. ఏఐ ఆధారిత అడాస్ సిస్టమ్ ఉన్న బస్సులో రోడ్డు ప్రమాదాలు 41% వరకు తగ్గినందు ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అలాంటి వ్యవస్థలు ఆర్టీసీ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అందుబాటులో ఏఐ కూడా రానుంది. టీజీఆర్టీసీ బస్సులలో కూడా ఏఐ సిస్టమ్ అనేది సంబంధించిన విషయాలను వాళ్ళు పొందపరుస్తున్నారు. ఏవైతే యాక్సిడెంట్లకు సంబంధించిన ఏవైతే ఒకవేళ కొంతవరకు ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు కొంతవరకు మాత్రమే అవి మనకు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నట్టు ఏఐ సంబంధించిన సిస్టమ్లు అనే దాంట్లో పొందపరుస్తారు సిస్టమ్కి సంబంధించింది. ఇక శరీరంలోకి క్యాన్సర్ లాంటి ప్రమాదకు వ్యాధులకు పెద్ద టెస్టులకు వెళ్లకుండా ఒక చిన్న ఇన్పుట్ పసిడిగొట్టొచ్చా? వరదలో చిక్కుకున్నాడు చిన్నపాటి యంత్రం సాయంతో క్షణంలో రక్షించవచ్చా? చదువులో అంతు చిక్కని టాపిక్ టీచర్ సాయం లేకుండా చిటికేల్లో సాల్వ్ చేయవచ్చా? సమీప భవిష్యత్తులో ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కరించవచ్చని అంటున్నారు. ఇక ఐటీ రంగ నిపుణులు ఆ పరిష్కార మార్గం పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను చెప్తున్నారు. మరో 5-6 అన్ని రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని పేర్కొంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే మనిషి లైఫ్ మొత్తం ఏఐతో లింక్ అయిపోతుంది అని వివరిస్తున్నారు. వైద్య, విద్య, రవాణా, ఆర్థిక, బిజినెస్ సొల్యూషన్స్ వాటన్నిటిని ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులే శాసించే స్థాయికి ఏఐ చేరుతుందని, అదే సమయంలో ఏఐతో నష్టాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నిటిని చర్చించేందుకు హైదరాబాద్ నివేదికంగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ గురువారం నుంచి 2 రోజులు జరుగును. దేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సు ప్రపంచ